హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. అంటే √5 అనే నంబరు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఇది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక థీరం తెలిసి ఉండాలి. ఆ థీరం ఏదంటే ఇఫ్ P divides a square, then P divides a also, where P is a prime number, a is any positive integer. అంటే దీని అర్థం ఏమంటే P అనేది ఒక ప్రైమ్ నెంబర్, ఏదన్నా ఒకటి అనుకోండి. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ ప్రైమ్ నెంబర్ వచ్చి ఏదో ఒక పాజిటివ్ ఇంటీజర్, 4 అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. 4 స్క్వేర్, ఈ ప్రైమ్ నెంబరు ఈ 4 స్క్వేర్ని డివైడ్ చేస్తే 2 వచ్చి 4 స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కదా. సో చేస్తే అప్పుడు సేమ్ ఇదే నెంబరు వితౌట్ స్క్వేర్ వాల్యూ 4ని కూడా డివైడ్ చేస్తుంది, అంతే కదా. 2 వచ్చి దీన్ని ఏం చేస్తాము, 4/4 4 × 4/2 2 ఇది డివైడ్ చేస్తుంది. సేమ్ నెంబర్ వచ్చి 2ని 4ని కూడా డివైడ్ చేస్తుంది, 2 వస్తుంది. ఇది ప్రాక్టికల్గా. కానీ ఈ థీరం ఇట్లాగే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏమంటే P అనేది ఒక నంబరు, ప్రైమ్ నెంబరు, ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే సేమ్ ప్రైమ్ నెంబరు ఏని కూడా వితౌట్ స్క్వేర్ వాల్యూని కూడా డివైడ్ చేస్తుంది. ఓకే, అది థీరం. ఇప్పుడు మనం ప్రాబ్లంకి వచ్చేద్దాం. ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. దీన్ని మనము కాంట్రడిక్టరీ వేలో వెళ్ళి ప్రూవ్ చేస్తాం. కాంట్రడిక్టరీ వే అంటే ఏమైతే ప్రూవ్ చేయమంటారో దానికి రివర్స్లో చేయాలన్నమాట. రివర్స్ అనుకోవాలి ఫస్ట్. అంటే ఇర్రేషనల్ అంటున్నారు కదా, మనము ఇది రేషనల్ అనుకుందాం. సో లెట్ √5 ఈజ్ రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది, P/Q ఫామ్లో ఉంటుంది. సో √5 = P/Q, where P and Q does not have any common factors. అంటే దీని అర్థం ఏమి, ఇక్కడ ఈ P/Q అంటే P అనేది Q అనేది రెండో నంబర్లకి ఏది కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 5/6 అలా అన్నమాట. అవి ఏవి ఒక కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ అవ్వకూడదు. నేను ఇంకో ఫామ్లో ఎలా చెప్పచ్చు అంటే వేర్ P and Q ఆర్ కోప్రైమ్స్ అన్నా కూడా సేమ్, వాటికి కామన్ ఫ్యాక్టర్ 1 నంబర్ ఒక్కటే ఉంటుంది. 1 తప్ప మిగతా ఏ నంబర్స్ కూడా దానికి కామన్ ఫ్యాక్టర్స్గా ఉండవు అని అర్థం. ఓకే, ఇక్కడ రూట్ ఉంది కాబట్టి మనము స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేద్దాం. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది, స్క్వేరింగ్ చేస్తే √5 ² P/Q². స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 5 = ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలిసి ఉంటుంది, మీరు ముందు క్లాసెస్లో చదివింటారు. ఏమంటే ఆ ఫార్ములా A/B² = A²/B² అని. ఆ ఫార్ములా యూస్ చేసుకొని దీన్ని ఎలా రాసుకుంటాం, P²/Q²గా రాసుకుంటాం. ఇప్పుడు ఈ Q²ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, ఈ 5ని రైట్ సైడ్ తీసుకొని పోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డివైడ్ చేస్తాం కాబట్టి ఇటు సైడ్ వచ్చి మల్టిప్లై అవుతుంది. అప్పుడు Q² ఇటు సైడ్ రైట్ సైడ్ పోతే అది డివైడ్ చేస్తుంది. సో P²/5. ఇక్కడ చూడండి మనకు ఆ థీరం అప్లై అయ్యే ఫామ్లో వచ్చేసింది. ఇది అదేమది 5 అనే నంబరు P² డివైడ్ చేస్తూ ఉంది. సో ఆ థీరం బేస్ చేసుకుని ఏం చెప్పొచ్చు మనము, సేమ్ 5 అనే నంబరు Pని కూడా డివైడ్ చేస్తుంది. ఈ ఈక్వేషన్ని 1 అనుకుందాం. అంటే ఆ థీరం బేస్ చేసుకుని ఏం రాయొచ్చు మనము, P/5. సేమ్ 5 నంబరు Pని కూడా డివైడ్ చేస్తుంది, వితౌట్ స్క్వేర్ వాల్యూని కూడా డివైడ్ చేస్తుంది. దీన్ని ఏదన్నా ఒక వేరియబుల్ n అని అనుకుందాం. లెట్ దిస్ యాజ్ n. దీని నుంచి మనము P వాల్యూ కనుక్కుందాం. ఏమవుతుంది, ఈ 5కి డివైడ్ చేస్తుంది లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్ పంపిస్తే అది మల్టిప్లికేషన్ చేస్తుంది. సో P = 5n అవుతుంది. ఓకే, మనకు P వాల్యూ ఇక్కడ వచ్చింది. ఈ P వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టండి. ఇప్పుడు ఏమవుతుంది మన ఫస్ట్ ఈక్వేషన్, Q² =
p స్క్వేర్ బై 5, p వాల్యూ 5n, 5n హోల్ స్క్వేర్ బై 5. ఓకే, ఇక్కడ ఇంకో ఫార్ములా ఉంటుంది, మీకు ముందే తెలిసి ఉంటుంది, ఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అని. ఆ ఫార్ములా బేస్ చేసుకొని దీన్ని ఎలా రాయగలం మనము? 5 స్క్వేర్ ఇంటూ ఎన్ స్క్వేర్ బై 5. 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5, 5 ఇంటూ 5 ఇంటూ ఎన్ స్క్వేర్ బై 5. ఒక 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏమొస్తుంది? 5n స్క్వేర్, క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 5n స్క్వేర్. దీన్ని కూడా మనము ఇలా ఫామ్లో వచ్చేలా చేసుకుందాం. అప్పుడు ఎలా రాయొచ్చు మనము? ఈ 5ని లెఫ్ట్ సైడ్ పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది? క్యూ స్క్వేర్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే అది ఆపోజిట్ సైడ్కి వెళ్తే అది డివైడ్ చేస్తుంది. క్యూ స్క్వేర్ బై 5 ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. దీన్ని జస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్కి, రైట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్కి చేసుకుందాం. ఈజీక్వల్ టు ఉంది కాబట్టి దానికి ఏమి ఇష్యూ ఏం లేదు, చేసుకోవచ్చు మనం. సో ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ బై 5. ఇది మనం ఎందుకు ఇలా రాసామంటే మనకు ఆ థీరం ఫామ్లో వస్తుంది. ఇలా రాస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, అందుకని రాసాం. ఇప్పుడు చూడండి, ఈ 5 అనే నంబరు క్యూ స్క్వేర్ని డివైడ్ చేస్తూ ఉంది. సేమ్ ఇదే ఆ నెంబరు, అదే నెంబర్ వచ్చి వితౌట్ స్క్వేర్ అంటే క్యూని కూడా డివైడ్ చేస్తుంది యాజ్ పర్ అవర్ థీరం. ఓకే, అప్పుడు ఏమవుతుంది? క్యూ బై 5. సో సేమ్ నంబర్ వితౌట్ స్క్వేర్ వాల్యూ, అంటే ఏది వితౌట్ స్క్వేర్ అంటే క్యూని కూడా డివైడ్ చేస్తుంది, క్యూ బై 5. దీన్ని ఇంకో వేరియబుల్ ఎం అనుకుందాం. లెట్ దీన్ని క్యూ బై 5 ఈక్వల్ టు ఎం. దీని నుంచి క్యూ వాల్యూ కనుక్కుందాం. ఏమొస్తుంది? క్యూ ఈక్వల్ టు 5m. ఇక్కడ మనకి క్యూ వాల్యూ వచ్చింది. మనము చూడండి, మన నంబర్ని ఏమనుకున్నాం? √5 ఈక్వల్ టు p బై క్యూ అని అనుకున్నాం. ఇక్కడ p వాల్యూ వచ్చింది, ఇక్కడ క్యూ వాల్యూ వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి మన ఫార్ములాలో మన అజంప్షన్లో వెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. p బై క్యూ, p వాల్యూ 5n, క్యూ వాల్యూ 5m. ఇక్కడ చూడండి, pకి 5 అనేది ఒక ఫ్యాక్టర్, క్యూకి కూడా 5 అనేది ఫ్యాక్టర్. అంటే ఈ రెండు నంబర్లకి 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇక్కడ మనమేమనుకున్నాం స్టార్టింగ్లో, p అండ్ q డస్ నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్స్. కానీ మనకి ఇక్కడ 5 అనేది కామన్ ఫ్యాక్టర్గా వచ్చేసింది p అండ్ qకి. అది ఎందుకు అలా రాంగ్గా వచ్చిందంటే, దిస్ కాంట్రడిక్షన్ ఈజ్ డ్యూ టు అవర్ రాంగ్ అజంప్షన్. మనం అజంప్షన్ చేసుకునేది రాంగ్. మనం ఏం అజంప్షన్ చేసుకున్నాం? √5 అనేది రేషనల్ నంబర్ అని అజ్యూమ్ చేసుకున్నాం, అది రాంగ్. సో దిస్ contradiction is due to our wrong assumption. Hence, √5 is irrational. ఓకే, అంతే, అయిపోయింది. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ప్రూవ్ దట్ 3 + 2√5 is irrational. అంటే 3 + 2√5 అనే నంబరు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలంటే మనకు రేషనల్ నెంబర్స్ గురించి ఒక కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఆ కాన్సెప్ట్ ఏమంటే, ఇక్కడ రాసాను చూడండి, నేను రేషనల్ నెంబర్తో అడిషన్ చేసామనుకోండి, మనకు రిజల్ట్ రేషనల్ నెంబరే వస్తుంది. రేషనల్ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, మనకు రిజల్ట్ రేషనల్ నెంబరే వస్తుంది. అలాగే మల్టిప్లై చేస్తే కూడా రేషనల్ నెంబరే వస్తుంది. రేషనల్ నెంబర్తో డివైడ్ చేసినా కూడా మనకు రేషనల్ నెంబరే వస్తుంది. సిమిలర్లీ రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్తో అడిషన్ చేసామనుకోండి, మన రిజల్ట్ వాల్యూ ఇర్రేషనల్ నెంబర్. అలాగే రేషనల్ నెంబర్లో నుంచి ఇర్రేషనల్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఆ రివర్స్ కూడా చేయొచ్చు. అంటే ఇర్రేషనల్ నెంబర్ నుంచి రేషనల్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినా కూడా మనకు రిజల్ట్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. సిమిలర్లీ రేషనల్ని ఇర్రేషనల్తో మల్టిప్లై చేస్తే రిజల్ట్ వచ్చి ఇర్రేషనల్ వస్తుంది, ఎక్సెప్ట్ r ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే 0 అయితే మనకు ఈ మొత్తం 0 అయిపోతుంది వాల్యూనే. సిమిలర్లీ ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్తో డివైడ్ చేసామనుకోండి, రిజల్ట్ వాల్యూ మనకు ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది, ఎక్సెప్ట్ r ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది 0 అయిపోయింది అనుకోండి, r ఏమవుతుంది? అన్డిఫైన్డ్ వాల్యూ అయిపోతుంది. అందుకని r ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మనకు లాస్ట్ కాంబినేషన్ ఏమంటే
ఇర్రేషనల్ నెంబర్ని రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని అడిషన్ చేసినా, సబ్స్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా రిజల్ట్ ఏ నెంబర్ వస్తుందో మనము గెస్ చెయ్యలేము. అది గుర్తుపెట్టుకోవాలి. సో వీ కాంట్ సే వాట్ నంబర్ వీ విల్ గెట్. ఓకే, మన మెయిన్ ప్రాబ్లంకి వచ్చేద్దాం. ఏముంది, 3 + 2√5 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అని చెప్తున్నారు. ఈ ప్రాబ్లమ్ని మనము కాంట్రడిక్షన్ వేలో వెళ్ళి ప్రూవ్ చేస్తాం. కాంట్రడిక్షన్ వే అంటే ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నారు కదా, మనం దానికి రివర్స్గా అనుకుంటాం అనమాట. ఈ నెంబరు రేషనల్ నెంబర్ అని అనుకుంటాం స్టార్టింగ్లో. ఓకే, సో లెట్ 3 + 2√5 ఈజ్ రేషనల్. రేషనల్ నెంబర్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది, p/q ఫామ్లో ఉంటుంది. సో 3 + 2√5 = p/q, where p and q does not have any common factor. అంటే ఈ రెండు నెంబర్లకి ఏది కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదంట. దీన్ని ఇంకో వేలో ఎలా రాయొచ్చు అంటే p and q ఆర్ కోప్రైమ్స్. ఇంకొకటి ఏమంటే ఈ కాన్సెప్ట్ మీరేం ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది పక్కన రాశాను. మీరు ఎగ్జామ్లో అది అంతా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ నేను ఇప్పుడు రాసేది మాత్రమే రాస్తే సరిపోతుంది ఎగ్జామ్లో. సో ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ √5ని అంటే రూట్లో ఉన్న నంబర్ని మాత్రమే లెఫ్ట్ సైడ్లో పెట్టుకొని మిగతా వాటి నంబర్స్ అన్నింటినీ రైట్ సైడ్లో పంపించేద్దాం. సో ఇక్కడ ఏముంది, 3 వచ్చి ఇక్కడ అడిషన్ చేస్తూ ఉంది, రైట్ సైడ్కి వెళ్తే అది సబ్స్ట్రాక్ట్ చేస్తుంది. సో 2√5 = p/q - 3. ఇప్పుడు మనకు జస్ట్ √5 ఒకటే కావాలి లెఫ్ట్ సైడ్లో. సో అది ఒకటే పెట్టుకుందాం. 2ని రైట్ సైడ్ పంపించేద్దాం. ఇక్కడ 2 వచ్చి లెఫ్ట్ సైడ్లో మల్టిప్లై చేస్తూ ఉంది, రైట్ సైడ్కి వెళ్తే అది డివైడ్ చేస్తుంది. సో 1/2 × p/q - 3. ఇక్కడ చూడండి, ఫస్ట్ p/q అనేది రేషనల్ నెంబర్ కాబట్టి మనం p/q అనుకున్నాం. -3 అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా? 3ని 3/1గా రాసుకోవచ్చు కాబట్టి అది రేషనల్ నెంబర్. అంటే ఏమొచ్చింది ఇక్కడ, రేషనల్ నెంబర్ మైనస్ రేషనల్ నెంబర్. అంటే ఏమి వస్తుంది రిజల్ట్ చూడండి, రేషనల్ నెంబర్ మైనస్ రేషనల్ నెంబర్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ మైనస్ రేషనల్ నెంబర్ = రేషనల్. అంటే ఈ బ్రాకెట్లో ఉన్నదంతా మనకు రిజల్ట్ రేషనల్ నెంబర్గా వస్తుంది. మిగతాది ఏం మిగిలింది, 1/2. 1/2 అనేది రేషనల్ నెంబరా రేషనల్ నెంబర్. సో ఏమొచ్చింది ఇక్కడ, రేషనల్ నెంబర్ ఇంటూ ఇది ఆల్రెడీ బ్రాకెట్లో ఉన్నది రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ ఇంటూ రేషనల్ నెంబర్ ఏమొస్తుంది రిజల్ట్, రేషనల్ నెంబర్ = రేషనల్ నంబర్. √5 అనేది రేషనలా ఇర్రేషనలా? అది మనకు తెలుసు, √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని. కానీ వీళ్ళు ప్రాబ్లంలో ఎక్స్ప్లిసిట్గా చెప్పలేదు వెదర్ √5 ఈజ్ ఏ రేషనలా ఇర్రేషనలా అని. అలాంటప్పుడు మనము √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. నేను ఇదే వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేశాను, ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని. ఆ మొత్తం ఎక్స్ప్లెనేషన్ మీరు ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాతే నేను ఇప్పుడు చేసేది నెక్స్ట్ ప్రూవ్ చేసేది చేయాలి. ఓకే, ఇక్కడ మర్చిపోవద్దండి, √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని మీరు ప్రూవ్ చేయాలి మొత్తం. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అంటున్నాం. సో ఇర్రేషనల్ నెంబర్ లెఫ్ట్ సైడ్ వచ్చింది = మనకు రైట్ సైడ్ వాల్యూ ఏమొచ్చింది, రేషనల్ నెంబర్. ఎలా అవుతాయి ఈక్వల్, ఇర్రేషనల్ నెంబర్ = రేషనల్ నెంబర్ అవుతుందా? అవ్వదు కదా, రాంగ్. ఎందుకు ఇలా రాంగ్, ఇది ఈక్వల్ కానీ ఇర్రేషనల్ నెంబర్ = రేషనల్ నెంబర్ లాగా వచ్చింది? ఎందుకంటే మన అజంప్షన్ ఏం అజంప్ట్ చేసుకున్నాం మనము, 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనేది రాంగ్. మన అజంప్షన్ ఈజ్ రాంగ్. సో this contradiction is due to our wrong assumption. Hence 3 + 2√5 is
ఇర్రేషనల్. ఓకే, ఇక్కడ √5 అనేది నంబరు ఇర్రేషనల్లీ మీరు ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయకుండా డైరెక్ట్గా నేను బోర్డు పైన ఎంత రాశానో అంతే రాస్తే సరిపోతుందంటే మీకు ఫుల్ మార్క్స్ రావు. ఒక్కొక్కసారి ప్రాబ్లంలో ఇస్తారు, ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఏ ఇర్రేషనల్ వేర్ √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్ అని. అప్పుడు నేను బోర్డు పైన ఏం చేశానో అంత మాత్రం చేస్తే చాలు, ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇక్కడ ప్రాబ్లంలో ఇవ్వలేదు కాబట్టి మీరు ఆ మొత్తం √5 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. దాని తర్వాతే ఈ ఈక్వేషన్ దగ్గరికి రావాలి. ఓకే, అది మిస్ చేయొద్దండి, మొత్తం ప్రూవ్ చేయాలి, అప్పుడే అది ఫుల్ ప్రాబ్లం అవుతుందన్నమాట. అంతే స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కమెంట్స్ పెట్టండి, నేను దానికి రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.